సువార్త అంటే ఇంగ్లీష్‌లో గాస్పెల్ అని అంటారు. గాస్పెల్ అన్న పదం గ్రీకు భాషలో ఇవాంజెలియన్ అనే పదం నుండి వచ్చింది. ఇవాంజెలియన్ అనే పదానికి మంచి సందేశం లేదా మంచి వార్త అని అర్థం. క్రైస్తవులు సువార్త ప్రకటన అన్నప్పుడు అసలు ఏం చెప్తారు? మొదటిగా దేవుడు పరిశుద్ధమైనవాడు. కాబట్టి మనుషులను తన రూపంలో పరిశుద్ధమైన వారిగా, అలాగే మరణం లేని వారిగా సృష్టించాడు. వీటితో పాటు తమ సొంత నిర్ణయాలను తీసుకోగలిగే సామర్థ్యాన్ని అంటే ఫ్రీ విల్ అనేది కూడా ఇచ్చాడు. దీనివల్లే వారితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటాడు. అయితే మనుషులు దేవునికి అవిధేయత చూపించడం వల్ల పాపంలో పడిపోతారు. దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయి పాపానికి బానిసలైపోతారు. దీనివలనే మరణము అలాగే దేవుని శిక్ష అనేది మనుషులలోకి ప్రవేశించింది. ఒకరోజు దేవుని నుంచి పూర్తిగా దూరం అయిపోయే ప్రమాదం ఉంది. అయితే ఇందులో మంచి వార్త ఎక్కడుంది? మంచి వార్త ఏమిటంటే దేవుడు మనుషులను ప్రేమించాడు. కాబట్టి వారిని కోల్పోవడానికి ఇష్టపడలేదు. కోల్పోయిన ఆ సంబంధాన్ని తిరిగి కలపడానికి ఒక మార్గాన్ని సృష్టించాడు. ఆ మార్గమే మెస్సయ్య లేదా క్రీస్తు అనబడే ఒక వ్యక్తి. మనుషులు వారు చేసిన పాపానికి వచ్చే శిక్షను పూర్తిగా ఈ క్రీస్తు మీదికి మళ్లించబడుతుందని దేవుడే ప్రమాణం చేస్తాడు. బైబిల్లోని పాత నిబంధన గ్రంథంలో క్రీస్తును గూర్చి ప్రవచనాల రూపంలో చాలా మంది వ్యక్తుల ద్వారా మనుషులకు తెలియజేస్తాడు. ఆ ప్రవచించబడిన క్రీస్తు నజరేయుడైన యేసు అని బైబిల్లోని క్రొత్త నిబంధన గ్రంథంలో మనకు చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. మనుషుల అవిధేయత వల్ల కోల్పోయిన దేవునితో సంబంధం క్రీస్తు విధేయత చూపించడం వల్ల తిరిగి సమకూర్చబడుతుంది. అయితే ఇప్పుడు మనుషులు చేయాల్సిన పని ఏమిటి? మొదటిగా తాము పాపాత్ములమని, పాపానికి బానిసలు అని తెలుసుకోవాలి. రెండవదిగా యేసే ప్రవచించబడిన మెస్సయ్య అని, ప్రవచించబడినట్టు మనుషుల పాప శిక్షను తన మీద వేసుకొని మరణించాడని, ప్రవచించబడినట్టు దేవుడు తనను తిరిగి లేపాడని నమ్మాలి. ఇలా నమ్మిన వారికి దేవుని కృప అలాగే వారి పాపానికి క్షమాపణ కలుగుతుంది. దేవునితో కోల్పోయిన సంబంధం తిరిగి కలపబడుతుంది. ఇలా దేవునితో సంబంధాన్ని సరిచేసుకున్న వారు దేవుణ్ణి ప్రేమించి విధేయత చూపిస్తారు. పాపాన్ని ద్వేషించి విజయాన్ని పొందుతారు. అలాగే మరణ భయాన్ని కోల్పోతారు. ఇలాంటి వారిని దేవుడు మరణం తర్వాత తిరిగి లేపుతాడు అన్నది సువార్తలో ప్రకటించబడుతుంది. సువార్తలో చెప్పబడిన విషయాలకు మనకు చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. అయితే మనుషులు ఈ ఆధారాలను జాగ్రత్తగా పరిశీలించి దేవుణ్ణి వెంబడించాలి అనే నిర్ణయాన్ని స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా తీసుకోవాలి. ఇలా దేవుణ్ణి వెంబడించాలి అని నిర్ణయించుకున్న వాళ్ళు అసలు ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానం అతి త్వరలో.